హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్ విత్ ప్రశాంత్. అండ్ టుడే టాపిక్ ఏంటంటే వివో అని చెప్పేసి ఒక కొత్త యాప్ ఈరోజు అయితే లాంచింగ్ అయింది. సో ఆ యాప్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాప్ వాళ్ళు వచ్చేసి ఒక 30 రూపీస్ అయితే బోనస్ అయితే ఇస్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రీఛార్జ్ అని మీకు తెలుసు కదా. సో మినిమం రీఛార్జ్ వచ్చేసి 100 రూపీస్, 100కి విడ్డాలో. సో మీ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసి విడ్డా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ టీము మీ రిఫరల్ లింక్ ఎవరికైనా సెండ్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ అయ్యారని చెప్పేసి ఇక్కడ మీ టీమ్ లింక్ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మెసేజ్, సో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ నుంచి కస్టమర్ సర్వీస్కి అయితే మెసేజ్ చేయొచ్చు. సో వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. సో మీరు ఇక్కడ ఆర్డర్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆర్డర్స్ అంటే ఇక్కడ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సో అవి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఎప్పుడు ఎండింగ్ అయితే అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇదైతే మీది ఇన్విటేషన్ లింకు. అండ్ సో లక్కీ డ్రా అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడైతే వన్ టైం యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎవరైనా మీ కింద జాయిన్ అయితే. సో ఇదైతే మీకు తెలిసిందే కదా. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేయండి. సో ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేస్తే సో మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 280 రూపీస్ ఉంది. సో 280 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి డైలీ వచ్చేసి 229 రూపీస్ అయితే వస్తాయి. సో అలా 52 డేస్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ వచ్చేసి 11,939 రూపీస్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 2,840 రూపీస్. ఫర్ డేకి వచ్చేసి 2,357 రూపీస్, అట్లా 52 డేస్ అనమాట. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,22,574 రూపీస్. సో అదైతే సో ఇది టాపిక్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో మనకి ఇక్కడ విఐపి 0 బై అని చెప్పేసి ఉంది కదా. సో మనం ఇది ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి. సో డైలీ ఫండ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ 200 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే 1 డే తర్వాత మనకి 300 రూపీస్ అనేది విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఈ 2 పార్ట్స్ అయితే మనం ఎగ్జాంపుల్గా సో ఒక్క నిమిషం. సో 280 రూపీస్ ఉంది కదా. సో నేను సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకోండి. సో దీనికి ఎలిజిబుల్ అనమాట. మనం విఐపి 1కి 200 మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ డే మనం 300 రూపీస్ విత్డ్రా పెట్టుకోవచ్చు. అండ్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ 1100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ 968 రూపీస్ అయితే ఉంది. సో అన్నీ 52 డేస్ అనమాట క్లైమ్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి రీఛార్జ్ ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం, రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు వచ్చేసి ఇప్పుడు 280 ప్లస్ 300 కదా మనం రీఛార్జ్ చేసేది. ఒక్క నిమిషం, 280 ప్లస్ అండ్ 300 సారీ 200 కదా, 200 రూపీస్ కదా. టోటల్ వచ్చేసి 400 రూపీస్, టోటల్ వచ్చేసి 480 రూపీస్. అండ్ మనకు వచ్చేసి 30 రూపీస్ వాడు బోనస్ ఇచ్చింది కదా యాప్ వాడు. సో 450 రూపీస్ మనం రీఛార్జ్ చేసి సరిపోద్ది. సో రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేసి 450 రూపీస్ అని కొట్టాను. సో ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. సో నేను ఇదే చూసుకుంటున్నా. సో రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేసిన 450 అని కొట్టేసి సో ఇక్కడైతే మనకైతే స్కానర్ ఒకటి వచ్చింది. సో ఈ స్కానర్ని అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో ఫోన్పే డైరెక్ట్గా ఓపెన్ చేయండి. సో ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత స్కానర్ తీసుకోండి. స్కానర్ని ఇంతకుముందు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. సో ఇక్కడైతే నేను ఇది స్కానర్ని అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పే చేద్దాం. అమౌంట్ అయితే పే చేస్తున్నా. సో ఇక్కడ ఫోన్పే యూస్ డీటెయిల్స్లోకి వచ్చేయండి. ఇక్కడ యూటర్న్ నెంబర్ ఉంటుంది కదా. సో యూటర్న్ని కాపీ చేసేసుకొని మనకి ఏంటంటే ఇంతకుముందు మళ్ళీ దాంట్లోకి పోండి క్రోమ్లోకి. సో దీంట్లోకి వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసింది కదా, సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొడితే కొంచెం ఒక 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది కదా. సో రిటర్న్ టు యాప్ అని చెప్పేసింది కదా, క్లిక్ చేయండి.
సో ఇక్కడ చూడండి టోటల్ రీఛార్జ్ వచ్చేసి 480 రూపీస్ అంటే ఇక్కడ నేను చూపిస్తాను మీకు హోమ్ స్క్రీన్లో. సో 480 రూపీస్ అయితే నా దాంట్లో ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేద్దాం. ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసి ఇక్కడ 280 రూపీస్ ఉంది కదా, ఇది బై చేద్దాం. సో ఇదైతే బై చేసేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైలీ ఫండ్ అని చెప్పేసింది కదా, సో ఇది కానీ బై చేద్దాం, కన్ఫర్మ్ చేద్దాం. ఓకే, నేనైతే 2 పార్ట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే అమౌంట్ అయితే 0 అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్స్ అని చెప్పేసింది కదా, ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా ఇప్పుడు, సో అవైతే ఇక్కడ టూ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా. సో ఒకటేమో 1 డేది, ఒకటేమో 52 డేస్ది. ఇదేమో 52 డేస్ ఏమో మనం 52 డేస్ తర్వాత విడ్రాల్ పెట్టుకోవాలి. ఏదైతే 1 డే అని చెప్పేసి ఉందో అది రేపు విడ్రాల్ పెట్టుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు 2 పార్ట్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, సో గోల్ కిటా అని చెప్పేసింది కదా. సో ఇక్కడైతే ఓపెన్ చేయండి, ఇదైతే క్లిక్ చేయండి. ఇక్కడ 2 టైమ్స్ మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ట్రై అని చెప్పేసి క్లిక్ చేస్తుంది. సో ఇక్కడ యూస్ ప్రైస్ అని చెప్పేసింది కదా, ఇది క్లిక్ చేయండి. సో 25 రూపీస్ వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేద్దాం. మళ్ళీ 25 రూపీస్ అయితే వచ్చినాయి. సో 10 రూపీస్ వచ్చింది సారీ. సో ఓకేనా, నా వ్యాలెట్లో అయితే ఇప్పుడు యాడ్ అయితే అవుతాయి అనమాట అమౌంట్. సో 25 ప్లస్ 10 రూపీస్, సో 35 రూపీస్. అండ్ రేపు వచ్చేసి మనకి ఏదైతే మనం ఇది ఇన్వెస్ట్మెంట్ చేసామో, సో ఈ 300 ప్లస్ ఈ 35 అంటే 335 రూపీస్ మనం అయితే విడ్రాల్ పెట్టుకోవచ్చు. అండ్ విడ్రాల్ పెట్టుకుంటే మనకి ఎంత వస్తాయి అంటే ట్యాక్స్ వచ్చేసి ఒకసారి చూద్దాం ఎంత కట్ అవుతుందో. ఇక్కడైతే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఫర్ డేకి 10 టైమ్స్ పెట్టుకోవచ్చు విడ్రాల్. మినిమం విడ్రాల్ వచ్చేసి 106 రూపీస్ అనమాట. సో ట్యాక్స్ వచ్చేసి 5% కట్ అవుతుంది. సో 335 రూపీస్ మనం విడ్రాల్ పెడితే 335 రూపీస్ విడ్రాల్ పెడితే మనకు వచ్చేసి ట్యాక్స్ వచ్చేసి 5% కట్ అవుతుంది. అంటే 17 రూపీస్ మ్యాక్సిమం. 17 రూపీస్ అయితే మనకి 318 రూపీస్ అయితే మన అకౌంట్కి అయితే వస్తాయి అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఈరోజు టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో నాది టెలిగ్రామ్ లింక్ అయితే కింద ఇస్తాను, జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, సో దానికి మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. నేను సైడ్ బోనస్ అయితే ఇస్తాను మీకు. సో అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి, ఐడి అయితే ఇస్తాను. ఓకేనా, సో ఎవరు మిస్ కాకండి. సో మ్యాక్సిమం అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఖచ్చితంగా అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ బాయ్.